వాళ్ళు పరిశుద్ధ గ్రంథంగా భావించే ఆ బైబిల్‌లో ఏవి అంటే కొన్ని చదవటానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి అని కూడా అన్నారు. ఏవున్నాయి అసలు ఆ వచనాలు ఏవున్నాయి? మేడం అంటే వీళ్ళకు దేవుడు అంటే యెహోవా అనే దేవుడు అనే వాడి గురించి వీళ్ళు ఎందుకు చెప్పరు అంటే అంత దరిద్రమైనటువంటి పనులు యెహోవా చేశాడు. ఎందుకంటే యెహోవా ఎలాంటి వాడు అంటే అతని దేవుడిగా పూజించాలని, అతని దేవుడిగా పూజించకపోతే కన్న తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా అందరిని నరకండి, చంపండి, ధ్వంసం చేయండి, ఆక్రమించుకోండి, వాళ్ళ దేవతా స్తంభాలు కూల్చేసేయండి అని చెప్పేసి రకరకాలుగా ఉంటుంది. ఇంకా ఎలాంటి వచనాలు ఉంటాయంటే ఆడపిల్ల తన గర్భంతో ఉన్నప్పుడు తన కనుబోవు పిల్లను కూడా కనే సమయంలో కూడా చంపి తినే పరిస్థితి తీసుకొస్తాను అన్నట్టు, ఓ పిల్లోల్ని వండుకొని చంపి తిన్నట్టు, ఇవన్నీ కూడా మనుషులు చేసిన తప్పులు దేవుడు రాయించారు అంటుంటారు కానీ అది అన్నిటికన్నా పెద్ద తప్పు. మీ దేవుడైన యెహోవా నేను నీకు సెలవిచ్చుచున్నా అంటే ఒక రిఫరెన్స్ ఉంది మేడం. ఇప్పుడు మీరు ధైర్యం చేసి చదువుతారంటే శాంపిల్‌గా ఒకటి చూపిస్తాను. తప్పకుండా. ఒకడు చూద్దాం. ఒక అమ్మాయిని వీరేస్తారు అంటే రేప్ చేస్తే, ఆ రేప్ చేసిన పాపం పోవాలంటే ఆ రేప్ చేసినోడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి యెహోవా యందు బలి ఇవ్వాలంట. బలి ఇస్తే ఆ పాపం పోతుందంట. నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను. నేను అవన్నీ కూడా నా పుస్తకంలో నేను రాశాను. లేవికాండం 19వ అధ్యాయం 20-23 వచనాలు చదవండి మేడం. మీరు తీయగలరా రిఫరెన్స్? ఒకసారి తీసుకోండి. ఓకే. అంటే పాత నిబంధన గ్రంథం అనేది యేసు పుట్టక ముందు రాయబడింది. కొత్త నిబంధన గ్రంథం అనేది యేసు పుట్టిన తర్వాత రాయబడింది. పుట్టక ముందు పాత నిబంధన. అవును మేడం. ఎవరు రాశారండి పుట్టక ముందు పాత నిబంధన? అదే మేడం ఈ మోషేలు ప్రవక్తలు రాశారని చెప్పేసి ఉంటుంది. ఇదే మేడం. ఇందులో వచ్చేసి 20-23 వచనాలు. లేవికాండం 19వ అధ్యాయము 20-23 వచనాలు మేడం. కొనకూడదు, ఒకనికి ప్రదానము చేయబడిన దాసి వెల ఇచ్చి విమోచింప బతికుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్థలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు కనుక వారికి మరణశిక్ష ఒక నిమిషం ఆగండి మేడం. మనము ఒకరిని ప్రదానం చేయబడిన అక్కడి నుంచి చదవాలి. ఆ లైన్ నుంచి వచనం స్టార్ట్ అవుతుంది. అంటే ఒకడు వీర్యస్థలము చేసిన ఎడలంటే అతను చేసిన తర్వాత అంటే వ్యభిచారం కానీ రేపు కానీ చేసిన తర్వాత అతనికి మరణశిక్ష విధింపబడకూడదు. దాని తర్వాత చదవండి మేడం. చేసిన ఎడల వారిని శిక్షింపవలను అని ఫస్ట్ రాసింది. అవును, శిక్షింపవలను. అది అంటే అతన్ని ఫస్ట్ రేప్ చేసిన అతన్ని శిక్షించాలి, వీరస్థానం చేసిన శిక్షించాలి. అది అంటే అతను చేసిన పాపం పోవాలంటే అంటే అది విడిపింపబడలేదు గనుక అంటే దాని మరణ శిక్ష విధించకూడదు అంటే దాని తర్వాత చదవండి మేడం. అతడు అపరాధ పరిహార్థ బలిని అనగా అపరాధ పరిహార్థ బలి అగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసుకురావలెను. ఓకే, అతను ఎవరైతే చేశారో ఆ తప్పు ఒక పొట్టేలును తీసుకొని యెహోవా సన్నిధికి తీసుకొని రావాలి. తర్వాత చదవండి మేడం. యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహార్థ బలి అగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఎస్, ఇక్కడ పొట్టేలు తీసుకొచ్చి ఆ యెహోవా సన్నిధి యందు ప్రాయశ్చిత్తం అంటే బలి చేసేయాలి. అలా బలి చేస్తే అతడు చేసిన పాపం పోతుంది. అంటే ఒక ఆడపిల్ల మానాన్ని ఒక పొట్టేలు బలితో పోల్చినట్టు లేదా మేడం? ఇక్కడ స్పష్టంగా ఉంది కదా. అది ఇంకొక రిఫరెన్స్ అంటే ఏముంటుందండి మేడం? 25-26 పేజ్ నెంబర్ 639 అండి. ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను. ఓకే మేడం, ఇది చాలా గలీజ్గా ఉంటుంది. తర్వాత మీరు చదువుకుంటూ పోతే ఇక్కడ తాపేద్దాము. మీకు దీనికి ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఒక అమ్మాయి అబద్ధాలు చెప్పింది, వ్యభిచారం చేస్తూ చేయలేదని ఆమె చేస్తున్నట్టు. నీకు తప్పు చేశావు కాబట్టి నేను ఇది ఇంగ్లీష్లో స్కర్టు, ఇంకా తెలుగులో మాట్లాడుకుంటే చెంగును లంగా లాగని కూడా అంటారు. అది యెహోవా అందరికీ చూసేటట్టుగా నీ మానము లంగాను ఎత్తుచున్నాను అని చెప్పేసి అంటారు. ఇంతకంటే దారుణంగా ఇంకా మీకు నేను జస్ట్ శాంపిల్ చూపించాను. పరమగీతంలోకి వెళ్ళలేదు. ఆ పరమగీతంలోకి వెళ్తే ఎలా ఉంటుందంటే మేడం, ఒకసారి పోర్న్ వీడియోస్ ఈ బైబిల్ని చూసే తీశారు అని చెప్పి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అంతకంటే ఇంకా ఊహించని రీతిలో ఉంటుంది.
ఒక ఏరియా సంఖ్యాకాండంలో ఉంటుంది, కొంచెం షార్ట్లో చెప్తాను. ఈ గ్రామం ఇక్కడ ఉన్నటువంటి యుద్ధం చేసేటప్పుడు పిల్లలను చంపండి, కానీ కన్యలను మాత్రం మీ శారీరక సుఖం కోసం ఉంచుకోండి, మీకోసం ఉంచుకోండి. మగవాళ్ళను పురుష సంయోగం జరిగిన స్త్రీలందరినీ చంపండి, అంటే పెళ్ళైన వాళ్ళని చంపేసేయండి, పెళ్ళిగానే కన్యల కోసం మీకోసం ఉంచుకోండి అని చెప్పేసి ఇవన్నీ యెహోవా చేయించండు. ఇందులో మీకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ మానం కనపడేటట్టు అందరికీ చెంగుని ఎత్తుచున్నాను. ఇవి వాళ్ళు చెప్పేది ఏంటంటే అది మనుషులు చేసే తప్పులు దేవుడు రాయించాడు అంటాడు, కానీ దేవుడే చేస్తున్నాడు అవన్నీ. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా చేస్తున్నాడు అని చెప్పేసి యెహోవా రాయించాడు. ఇట్లాంటి రిఫరెన్స్ కూడా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. అసలు అంతెందుకు మేడం, నేను ఈ డిబేట్ అదే ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా సింపుల్ క్వశ్చన్, ఈ బైబిల్ మొత్తంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మంచి విషయాలు ఏమున్నాయి? ఇప్పుడు ఎందుకంటే ఈ బైబిల్ మీద కోట్లాది మంది విశ్వాసులు ఉన్నారు, చాలామంది యూత్ మొత్తం ఎంతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ యొక్క బైబిల్ మీద ఎంతోమంది పాస్టర్లు దాదాపుగా యూట్యూబ్లో 40,000, సోషల్ మీడియాలో 40,000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇది పరిశుద్ధ గ్రంథం అని, ఇదేదో మంచి ఉందని చెప్పుకుంటూ ఎంతోమంది ఉదయకాల సమావేశాలు, రాత్రి వేళ సమావేశాలు, ఆల్ నైట్ ప్రేయర్స్, ఫ్రైడే ప్రేయర్స్, సండే వచ్చిందంటే ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సెక్షన్స్లలో వాళ్ళు ఎంతోమంది వాళ్ళ సమయాన్ని వెయిట్ చేసింది మొత్తం ఈ పుస్తకం కోసమే కదా. ఇంతమంది యూత్ మొత్తం మన భారతదేశంలో, దేశంలోనే 25 లక్షల మంది పాస్టర్లు, మన తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది పాస్టర్లు, 1 లక్ష మంది ఎవాంజలిస్టులు, ఇంతమంది ఉన్నారు ఈ యొక్క బైబిల్ మీద. ఇంతమంది బైబిల్ మీద ఉన్నారు కాబట్టి ఈ బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి? దీనికంటే 1000 రెట్లు వేమన రాసిన పద్యాలు బెస్ట్. వేమన రాసిన పద్యాలలో ఉన్నటువంటి భావం తాత్పర్యము 100 రెట్లు. అది కూడా కాదనుకుంటే మనం చిన్నప్పుడు స్కూల్లో కాపీరైట్స్ బుక్స్ ఉంటాయి, కొన్ని నీతి సూక్తులు అనేవి ఉంటాయి, అది బెస్ట్. బాలుడు నడవలసిన త్రోవల్లో వాటికి నేర్పము, ఇవి బెస్ట్. కానీ ఇందులో కూడా మంచి విషయాలు ఏమున్నాయని పాస్టర్ అడిగితే వాడు చెప్పేది ఒకటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి, నీ శత్రువుని కూడా ప్రేమించండి, పొరుగువాన్ని ఆశించకండి. ఇవి చెప్పాడు యేసు. అవి మంచివే, మంచి కాదని అవి యేసు చెప్పాడు, యెహోవా చెప్పలేదు. యెహోవా కూడా ఎక్కడో అలా చెప్పలేదు, యేసు చెప్పాడు. ఇవి తెలుసుకోవడం కోసం మనం బైబిల్ చదవాలా? ఇవి చెప్పడం కోసం ఆయన పరలోకం నుంచి దిగి భూమి మీదకి రావాలా? అది తప్ప మంచి విషయాలు ఏం లేవు. అది కూడా వీళ్ళు పూర్తిగా అర్థం కాని విషయం ఏంటంటే ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది. నేను మీకు ఆధారాలు కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. యెహోవా ఏమంటారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరికల్లా ప్రత్యేకించి నేను మిమ్మల్ని ఎంచుకున్నాను, అంటే మిమ్మల్ని అంటే ఇజ్రాయేల్ దేశాన్ని వారిని మాత్రం ఎన్నుకున్నాను అని అంటాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ఆ 12 మంది శిష్యులను పంపించి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, వారు అన్యజనుల మార్గంలోకి వెళ్ళకూడి నేను నశించిన ఇజ్రాయేలీల వారి కోసమే వచ్చాను, ఇజ్రాయేలీల దేశం వారి కోసం నేను వచ్చాను అని చెప్పేసి స్పష్టంగా యేసు చెప్తున్నాడు. అసలు యేసు ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఛాన్సాలు అడిగినప్పుడు కూడా అతను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిషర్స్లు పరిపాలించారు కదా, అట్లాగే అక్కడ ఇజ్రాయెల్లో యూదులను రోమన్ సైనికులు పరిపాలించేవాళ్ళు, వాళ్ళని బానిసలుగా చేసుకుని. ఆ రోమన్ల నుంచి విముక్తులు కలిగిస్తాను, రోమన్ బానిసత్వపు చెర నుంచి నేను యూదులను కాపాడుతాననే కారణంతో యేసు వచ్చాడని చెప్పేసి ఛాన్సాలు చెప్తాడు. ఇంకొక చోటి నేను సమాధానం కలుగజేయవచ్చు తిరుగుతున్నాను, అదొకసారి రిఫరెన్స్ మనం చదువుతాం మేడం, కొత్త నిబంధన గ్రంథన. ఇది ఒకసారి మనం చదివితే ఇందులో వచ్చేసి మీకు నా పుస్తకంలో మీరు చదివారనుకోండి, నా పుస్తకం చదివితే ఇందులో బైబిల్లో లేనివి ప్రవీణ్ రాశాడు అని చెప్పేసి అంటుంటారు. కాబట్టి నేను బైబిల్లో ఉన్నదే మీరు బైబిల్ చేత చదివిస్తాను. ఒకసారి చదివి మేడం. లూకా సువార్త 12వ అధ్యాయం 49 నుంచి 53 వచనాలు. అయితే నేను అక్కడి నుంచి చదవాలి కదా. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఒక నిమిషం మేడం, యేసు మీరు ఎందుకు వచ్చారంటే నేను సమాధానం కలగజేయడానికి నేను రాలేదు, నేను భేదమునే కలుగజేయడానికి వచ్చానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత చదవండి మేడం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పాను. ఆగండి మేడం, అసలు యేసు నువ్వు ఎందుకు వచ్చావంటే నేను సమాధానం కలిగజేయవచ్చుతానని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? కాదు, నేను గొడవలు పెట్టినకే వచ్చాను. మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాల్లో 3కి వేరుపడి 2 2కి వేరుపడి 3 అత్త కోడలికి, తండ్రి కోడలు గొడవలు పెట్టినకే నేను వచ్చాను అని చెప్పేసి స్పష్టంగా అక్కడ అవి యేసు చెప్తున్న మాటలు, అవి యేసే స్వయంగా చెప్తున్న మాటలు అవి. అది ఇప్పుడు ఈ బైబిల్లో ఈ యేసు అనే క్యారెక్టర్ కూడా తల్లిదండ్రులను ద్వేషించండి అన్నింటి కూడా ఉంటాయి.
మీరు అసలు అతనికి మత స్థిమితం లేదు అని చెప్పేసి మీరు ఒకసారి ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ మేడం, ఇది అందరికీ బైబిల్ అనేది మొత్తం చదవాలంటే కష్టమవుతుంది కాబట్టి నేను మొత్తం చదివేసి అందులో ఉన్నటువంటి ఏవైతే వాళ్ళు చెప్పారో, బైబిల్లో ఉండి ఏవైతే దాచిపెట్టారో అవి నేను కనీసం ఒక 5 to 10% మాత్రమే నేను ఇందులో మెన్షన్ చేశాను. ఆ తర్వాత పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి, పాస్టర్ లెక్క ప్రవక్తన చర్చలు ఎలా ఉంటుంది, వీళ్ళు చేసిన పనికి యేసు ప్రభు నిజంగా ఇప్పుడు ఉంటే ఆయన ఆత్మ ఎంత బాధపడుతుంది, ఆయన పేరు మీద ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అట్లాగా అవన్నీ కూడా అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో ఒక ఎక్స్క్రిప్షన్ బుక్లెట్ మెన్షన్ చేశాను. ఇప్పుడు ఈ యేసు అనే అతను చనిపోయి 3వ రోజు మళ్ళీ లేచి రావటం, దాన్ని కొంతమంది శిష్యులు చూడటం, ఇదంతా నిజం కాదంటారా? అదంతా నిజం అంటే అప్పట్లో ఆ కాలంలో వాళ్ళు అక్కడ ప్రవక్తలు చెప్పిన దాని ప్రకారము అలా రాశారని అసలు బైబిల్లో చరిత్రక ఆధారాలు ఎక్కడ లేవు. ఎందుకంటే అసలు ఈయన యేసు పుట్టినట్టు కానీ, ఈయన యేసుకు వేసినటువంటి సిలువ కానీ, ఈయన కొట్టిన మేకులు కానీ, ఈయనకు పెట్టినటువంటి ముళ్ళ కిరీటం కానీ ఏవి కూడా ఆధారాలు లేవు. ఆ ఒలివ కొండలో జరిగినటువంటి జలాహు నోవో ప్రళయం కానీ అది ఎవరు చెప్పారు? బయట దేశం వాళ్ళు చెప్పలేదు. అక్కడ ఆ యేసు గురించి రాయబడి ఆ ఇజ్రాయేలు దేశం, ఆ ఇజ్రాయేలీలు వాళ్ళే చెప్తున్నారు. ఆయనకి వేసినటువంటి సమాధిని ఆయన తవ్వినప్పుడు కానీ ఆయన రూపం వేరేలాగా ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ అవన్నీ చరిత్రక ఆధారాలు ఎక్కడ లేవు. ఎక్కడన్నా కొన్ని ఆ దేశాల మ్యాప్ ఏదన్నా ఉంటే ఉండొచ్చు, కానీ మిగతాదంతా కూడా ఈయన ఉన్నట్టు ఎక్కడ కూడా మన ఆధారాలు లేవు. ఒక మాట మేడం, అసలు ఈ యేసు మతం ఇవన్నీ రాకముందు ఆదిశంకరాచార్య గురుగారు ఉన్నారు కదా, మినిమం 2500 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నట్టు, ఆయన గురువులు ఆయన చేసినటువంటి ధ్యాన మందిరం, యోగ మార్గము కానీ, ఆయన చెప్పినటువంటి ఆయన వాడిన దుస్తులు కానీ అవన్నీ కూడా మనము శ్రీశైలం వెళ్తే పాలధార పంచదార కిందికి వెళ్తే మనకు దొరుకుతుంది. ఆయన మెడిటేషన్ చేసినటువంటి గుహ, ఆయన సేద తీరినటువంటి ఆయన ఇచ్చిన ప్రవచనాలు, ఆయన ఒక మ్యూజియంలోకి వెళ్తే మనకు అన్ని దొరుకుతాయి. ఇంకా అంతకు ఉన్నటువంటి చరిత్రక ఆధారాలు ఎన్నో మనకు దొరుకుతున్నాయి. కొంతమంది రాజులు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు ఏదో ఒకటి, కానీ ఈ యేసుకు సంబంధించిన చరిత్రక ఆధారాలు ఎక్కడ లేవు. అంతకు కల్పితమైనటువంటి పుస్తకమే అది బైబిల్. స్పష్టంగా అర్థమైపోతుంది. అందులో ఉన్నటువంటి రాసినటువంటి చరిత్రలు కానీ రాజులు కానీ ఆయన అసలు యేసుకు సంబంధించిన ఏ ఒక్కటన్నది అప్పట్లో 2000 ఏళ్ళు అంటే మేకులు ఉండాలి కదా, మన దగ్గర ఉన్నటువంటి మనం ఎన్నో ఏళ్ళ క్రితం ఉన్నాయి మనం కనిపెడుతున్నాం. అంతెందుకు మేడం, మొన్న గుజరాత్ ఇది సముద్ర గర్భంలో కూడా ద్వారకా నగరము శ్రీకృష్ణుడి కాలంలో నిజంగా భాగవతం జరిగినట్టు ఉంది అని చెప్పేసి సముద్ర గర్భంలో గుడి ఉంది. మన నరేంద్ర మోడీ లోపలికి వెళ్ళి చూసి వచ్చారు. అది చెప్పింది కూడా క్రిస్టియన్ సైంటిస్టులే. ఇప్పుడు కూడా రామసేతు ఆధారం ఉంది, అది ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసేసింది ఇది రామసేతు ఆధారం అని. ఇవన్నీ ఎప్పుడు ద్వాపర యుగం నాటి కాలం నాటి, అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆధారాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, దొరుకుతున్నాయి. మన దేవులకు సంబంధించినటువంటి భాగవతం ఉన్నట్టు 2000 సంవత్సరాల క్రితం అని చెప్పుకుంటున్న ఈ బైబిల్కు సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా లేవు. ఇది ప్రవీణ్ గారు, మీరు తిరుపతి వెళ్ళారా? అంటే వెళ్ళలేదు మేడం, వెళ్ళాల్సి ఉంది ఖచ్చితంగా. శ్రీకాళహస్తి అంటే మేడం నేను క్రిస్టియన్స్ వచ్చిందే రీసెంట్గా, శ్రీకాళహస్తి గుడికి బయటకు వచ్చారా? అంటే ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా నా క్రిస్టియన్స్ అందరినీ బయటికి తీసుకురావాలని ఎక్స్ క్రిస్టియన్ గానే ఉన్నా, కంప్లీట్గా హిందూ మార్గంలోకి రాలేదు. బట్ నాకు హిందుత్వంలో నాకు అంతగా పూర్తిగా తెలియదు, కానీ కొంచెం బిలీవ్ చేస్తున్నాను. కొంచెం భగవద్గీత రామాయణ చదువుతూ ఉన్నాను. బయటకు వచ్చేసి ఒక 3 years మేడం, అంతే. జస్ట్ 3 years